వెల్కమ్ టు సుమన్ టీవీ. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీలేరు మండలం జాండ్ల గ్రామ పంచాయతీ చెందిన పంచాయతీని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసింది. ఇటీవలే ఈ జాతీయ స్థాయి అవార్డును సర్పంచ్ నీలిమా గారు ఢిల్లీలో తీసుకున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా సందర్భంగా జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ గా ఎన్నికైన మన నీలిమ గారిని వారి అనుభూతి పంచుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఒక మహిళగా జాతీయ స్థాయిలో ఒక చిన్న పంచాయతీని జాతీయ స్థాయి ఉత్తమ పంచాయతీగా ఎంపికైనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం మళ్ళీ రాదేమో అనుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి కారణమైనటువంటి మన సచివాలయ సిబ్బంది కానీ, మా జాండ్ల ప్రజలు కానీ వీళ్ళే మాకు కొంచెం కోఆర్డినేషన్ చేశారని చెప్పొచ్చు. ఇంకా అసలు విషయానికి వస్తే మన జాండ్ల గ్రామ పంచాయతీ అసలు ఆ లెవెల్కి ఎలా వెళ్ళింది అనడానికి ముఖ్య కారణం ఏమంటే మనం అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని 99% మనం అందరికీ అందించేలా చూసాము. ఫస్ట్ అది కారణమైంది. తర్వాత ఉపాధి హామీ పనులలో కానీ అన్ని కూడా అందరికీ అది మహిళలు అయితేనేమి కానీ, పురుషులు అయితేనేమి కానీ అవి అందరికి అందేటట్టు చేశాము. అందేటట్టు చేసి వాళ్ళకు ఉపాధి కలిగించేటట్టు చేశాము. తద్వారా పురుషులే కాకుండా మహిళలు కూడా ఉపాధి పొందగలిగినారు. దానివల్ల మన పంచాయతీని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫ్రెండ్లీ ఉమెన్ పంచాయతీగా ఎన్నిక చేసుకోబడింది. ఇది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన పంచాయతీని కూడా సెలెక్ట్ చేసి ఆహ్వానించడం జరిగింది. దానికి కారణం ఇంకొకటి, మహిళా సర్పంచ్ అయిన దానివల్ల, నేను అయిన దాని వల్లే అవకాశం వచ్చిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదే కారణము, ముఖ్య కారణము. దీనివల్ల నేను ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ విజ్ఞాన సభలో ఈ సమావేశంలో పాల్గొని అక్కడ ట్రైనింగ్ పొంది అక్కడ సెంట్రల్ లెవెల్లో మినిస్టర్స్ వాళ్ళ స్పీచ్ విని మోటివేట్ అవ్వడం కూడా జరిగింది. మోటివేషన్ అంటే మేము ముఖ్యంగా మహిళలు, బాలికల గురించే ఎక్కువ ఈ ట్రైనింగ్ జరిగింది. దీంట్లో సెలెక్ట్ చేసిన ఈ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలకు సెలెక్ట్ చేసి ఈ 5 మన స్టేట్ లెవెల్లో 5 పంచాయతీలను సెలెక్ట్ చేశారండి. 5 మందిని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరిగింది. మిగతా పంచాయతీలకు అందరికీ ఈటీసీ బాపట్లలో ట్రైనింగ్ జరిగింది. సో వీళ్ళంతా కూడా అందరూ కూడా ఇవాళ గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ సభల వల్ల మనం కూడా మన గ్రామంలోని ప్రజలని మోటివేట్ చేయడం, మహిళలు అన్ని రంగాలలో, పారిశ్రామిక రంగం అయితే కానివ్వండి, విద్యారంగం అయితే కానివ్వండి, వ్యాపార రంగం అయితే కానివ్వండి, అన్ని రంగాలలో కూడా ముందుకు పోవాలని కృషి చేయాలని చెప్పి ఈ సభ జరగడానికి ముఖ్య కారణము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ కింద జాండ్ల పంచాయతీ సెలెక్ట్ కావడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రతి సంవత్సరము GPDP ప్లాన్ దాంట్లో మన పంచాయతీని ఉమెన్ ఫ్రెండ్లీగా మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఒక గ్రామ సర్పంచ్ గా లేడీగా ఉండడం రెండవ కారణం. ఇంకా మూడో కారణం ఏమిటంటే, అభివృద్ధి పరంగానూ సంక్షేమ పథకాల అమలులోనూ గ్రామ పంచాయతీ ముందస్తులో ఉంది. కాబట్టి ఈ 3 కారణాల వల్ల జాండ్ల గ్రామ పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కేవలం ఇంత పెద్ద జిల్లాలో మా జాండ్ల పంచాయతీ సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. అదే కాకుండా ఢిల్లీకి ఆహ్వానం, మన స్టేట్ లో 5 పంచాయతీల్లో 5 మంది సర్పంచులకి, 5 మంది పంచాయతీ సెక్రటరీలకి అవకాశం రావడం జరిగింది. ఆ అవకాశంలో నేను ఒకదాన్ని ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదే స్ఫూర్తితో ముందు జాండ్ల పంచాయతీ పూర్తిగా బాగా డెవలప్ చేయడానికి అందరి సహకారంతో, ఈ అవార్డు రావడానికి కూడా ముఖ్య కారణం ప్రతి ఒక్కరి సహకారం ఉందండి. కేవలం నాది ఒక్కదాని వల్లే కాదు, సర్పంచ్ నీలిమా గారిది, ఎంపీడీఓ గారిది, యూఆర్డీ గారి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ చేయడం వల్లే ఇంతవరకు రావడం జరిగింది. అదే విధంగా జాండ్ల పంచాయతీలో ముందు ఏదన్నా కూడా జాండ్ల గ్రామ సభ నిర్వహించి, చర్చలు నిర్వహించి, అందరి సలహాలు సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో జిల్లాలు ఉంటే, ఎన్నో గ్రామ పంచాయతీలు ఉంటే, మనకి జండ్ల గ్రామ పంచాయతీనే ఉత్తమ మహిళా
ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ గా ఎంపిక చేసుకోవడం జరిగింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఏపీ మొత్తంలో 26 జిల్లాలు ఉంటాయి. ప్రతి జిల్లా నుంచి ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక సర్పంచ్ గారిని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 5 మందిని 5 జిల్లాల నుంచి, 5 గ్రామ పంచాయతీల నుంచి 5 పంచాయత్ సెక్రటరీలు అండ్ 5 సర్పంచ్ని ఢిల్లీలో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో జండ్ల గ్రామ పంచాయతీ మన సర్పంచ్ గారు ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. ఆ మేడం గారు కూడా నన్ను ఇక్కడికి ఏపీఎస్ఐఆర్డి వాళ్ళు మాస్టర్ ట్రైనింగ్ గా పంపించారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ లోనే చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పంచాయత్ సెక్రటరీ గారికి, ఈఓపిఆర్డి గారికి అండ్ సర్పంచ్ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడ 50 మంది మామూలుగా ఉమెన్స్ అందరినీ గ్యాదర్ చేయమని చెప్పారు. బట్ అరౌండ్ 100 మెంబర్స్ ని మేడం అటెండ్ చేయించారు. అందరూ మంచిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు ఏఎన్ఎం గారు కానీ, సర్పంచ్ గారు, ఈఓపిఆర్డి గారు అందరూ మహిళల యొక్క విలువలు, వాళ్ళు జెండర్ ఈక్వాలిటీ గురించి, వాళ్ళ హెల్త్ గురించి ఎట్లా ఉండాలి అంత వివరంగా వివరించడం జరిగింది. నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారము. ముఖ్యంగా ఈ జాండ్ల గ్రామ పంచాయతీలో విద్యావంతురాలైనటువంటి నీలిమ సర్పంచ్ గారి యొక్క కృషి వలన, అలాగే విద్యావంతురాలైనటువంటి పంచాయతీ కార్యదర్శి నవీన వాళ్ళ యొక్క కృషి వలన, మరియు ఇక్కడ ఉన్నటువంటి మన పొదుపు సంఘాలలో ఉన్నటువంటి సంఘమిత్రాలు కూడా వాళ్ళు కూడా యాక్టివ్ గా ఉన్న దానివల్ల, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది వాళ్ళు కూడా ఎక్కువ మంది మహిళలు ఉండడం వలన ఇది సాధ్యమైంది. వాళ్ళు నిజంగానే ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ చాలా చక్కగా ఉపయోగించుకొని 100% ఉపయోగించుకొని ఈ యొక్క జాండ్ల గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వాళ్ళు చురుకైన పాత్ర పోషించడం వలన, అలాగే జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వాళ్ళు ఆ సమావేశాలకు హాజరు కావడము, ఆ హాజరైన చోట వాళ్ళు చెప్పినటువంటి విషయాలను గ్రామ పంచాయతీలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉండే మహిళా సోదరుమణులందరికీ వాళ్ళు మోటివేట్ చేయడం వలన అన్ని విషయాల్లో కూడా ఇక్కడ ఈ మహిళలందరూ చాలా చురుకైనటువంటి పాత్ర పోషించడం వలన ఇది సాధ్యమైంది.